90వ కీర్తన 2వ చరణం. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. దేవుని యొక్క ప్రేమలో మోషే మరి 120 సంవత్సరాలు బతికినట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. అతను అడుగుతున్నాడు దేవుణ్ణి, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మరి అంత గొప్ప భక్తుడే దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు అనేది మనకైతే తెలియదు, కానీ అతన్ని మాత్రం దేవుడు 120 సంవత్సరాల వరకు బతికినిచ్చాడు. అయితే ఇది జనుల కొరకు రాయబడిందని నేనైతే అనుకుంటున్నాను. అంటే మనమందరము కూడా ఆయనైతే దేవుడు పని చేసి చనిపోయాడు. 40 సంవత్సరాలు దేవుడు పని చేశాడు, 40 సంవత్సరాలు రాజరికాన్ని అనుభవించాడు, 40 సంవత్సరాలు పేదరికాన్ని కూడా అనుభవించాడు. 3 రకాల జీవితాలు మోషేలో కనపడతాయి. ఈ రోజున మనము ప్రతి బర్త్డేలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రియులరా, ఇండిపెండెన్స్ డే చేసుకుంటారు, టీచర్స్ డే చేసుకుంటుంటారు, మ్యారేజ్ డే చేసుకుంటుంటారు. మరి ఇలాగా ఎన్నో మరి దినాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. బర్త్డే చేసుకున్నప్పుడు అలా గుర్తు చేసుకుంటారు, నా వయసు ఇన్ని సంవత్సరాలు గతించి కొత్త సంవత్సరంలోనికి వచ్చాను. అలాగే వివాహం చేసుకున్న వాళ్ళు కూడా వెడ్డింగ్ యానివర్సరీ చేసుకొని మేము ఇన్ని సంవత్సరాలు వివాహం చేసుకొని దేవుళ్ళ యొక్క సంసార జీవితంలో ఉన్నాము అని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. చాలామంది చేస్తూ ఉంటారు. మరి ఇండిపెండెన్స్ డే వచ్చింది అంటే 1947 సంవత్సరం నుంచి లెక్కేసుకుంటూ పోతూ ఉంటాం. మాకు వచ్చి స్వాతంత్రం ఇన్ని సంవత్సరాలు అయింది. ఇవన్నీ బర్త్డేస్. జననం అంటే ఎప్పుడు పుట్టింది, దేశం ఎప్పుడు పుట్టింది, మాకు స్వాతంత్రం ఎప్పుడు పుట్టింది, నేను ఎప్పుడు పుట్టాను, అలాగే నా పెళ్ళి ఎప్పుడు జరుపుకున్నాను, అన్నీ కూడా చేసుకుంటున్నాను. కానీ దేవుణ్ణి ఎప్పుడన్నా అడిగామా, ప్రభువా నా దినములు ఎన్ని, నా దినముల యొక్క లెక్కెంత అని అడగం. 118వ కీర్తన 24వ చరణంలో దావీదు చెప్తున్నటువంటి మాట, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషిద్దాము అని చెప్తున్నాడు. మరి ఈ దినము అందరికీ ఉండకపోవచ్చు. 1వ తేదీన అందరు చూసి ఉండకపోవచ్చు, రాత్రికాలం చనిపోయి ఉండొచ్చు, లేదా ఆసుపత్రిలో చేరి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా జరిగి దేవుడి సన్నిధికి రాలేకుండా ఉండొచ్చు. కొంతమంది దేవుడిని ఎరగకుండానే వారి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ కూడా ఉండవచ్చు. రకరకాల మనుషులు ఉంటారు. కానీ అతనైతే అంటున్నాడు, ఇది నువ్వు ఏర్పాటు చేసిన దినం, దీని యందు మేము ఏం చేయాలి, ఉత్సహించి ఆనందించి సంతోషించాలని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 113వ సంకీర్తన 3వ చరణంలో దేవుడు చెప్తున్నాడు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నిన్ను స్తుతిస్తానయ్యా అంటున్నాడు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఉదయకాలం నుండి సాయంకాలం దాకా కూడా. ఎందుకంటే ఇశ్రాయేలీలు మరి సాయంకాలం నుండి సాయంకాలం దాకా ఒక మరి దేవుడిని స్తుతించడానికి 3 పర్యాయాలు ప్రార్థన చేస్తారు. ఉదయం లేవంగానే చేస్తారు, అయితే మనమది. కానీ ఇశ్రాయేలు సాయంకాలం మొదలవుతుంది వాళ్ళకి దినం. కాబట్టి సాయంకాలము దేవుని యొక్క ప్రేమలో మరి అలాగే ఉదయకాలము మధ్యాహ్న కాలం 3 కాలాలు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అందుకని దానియేలు 6వ అధ్యాయంలో ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడని రాసి ఉంది. ఎందుకంటే అది దేవుడిచ్చిన కట్టడి వాళ్ళకి. కానీ మనము ఆదివారం కూడా రావడానికి కొంచెం ఆలస్యంగానే వస్తూ ఉంటాం. ఏమండి ఈ రోజున ఉదయం లేచి ప్రార్థన చేశారంటే, ఎక్కడండి రాత్రి 1 గంట అయిపోయింది, కుదరలేదు, ఉదయం లేవటం లేట్ అయింది. దేవుని యొక్క ప్రేమలో 84వ సంకీర్తన 10వ చరణం, నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినములంతా శ్రేష్టత. 24 గంటలు దేవుళ్ళు గడిపితే దరిదాపు 3 సంవత్సరాలంత ఫలితం వస్తుందట. కానీ మనము 24 నిమిషాలు కూర్చోడానికే తడబడతా ఉంటాం, అటు ఇటు దిక్కులు చూస్తూ, లేకపోతే బలహీనంగాను,
లేకపోతే ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా మనుషులు వస్తుంటే వాళ్ళకి వెళ్ళి చూడటం, ఇలాగే జరుగుతుంది. అంటే సంపూర్ణమైనటువంటి మనస్సును మనము దేవుడికి ఇవ్వటం లేదు. కానీ భక్తుడు అడుగుతూ ఉన్నాడు, ఒక దినము నీలో గడపాలని ఆశపడతా ఉన్నాడు. అలాంటి దినము నీకు కూడా రావాలని ప్రార్థన చేసుకో. అలాగే 27వ కీర్తన 27వ అధ్యాయము సామెతల గ్రంథము 1వ వచనం. ఈ రోజుల గురించి ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. చదవండి 27:1. ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపటి దినము నీదని అనుకోకు. చాలామంది అనుకుంటారు, రేపు మేము ఇది చేస్తాం, ఎల్లుండి ఇది చేస్తాం. అయితే చేయటానికి మనసు నీకు ఉండుండొచ్చు, చేయించాలని దేవుడికి అనిపించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ప్లాన్లు వేస్తాం మనం, కానీ అన్ని ప్లాన్లు సక్సెస్ అవ్వవు. కాబట్టి మనమైతే అనుకుంటాం, కానీ దాన్ని ఎవరు ఆమోదించాలి? దేవుడు ఆమోదించాలి. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఒకసారి. ఆ మీటింగ్కి నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫలానా తేదీ మీటింగ్ అండి అన్నారు. ఓకే, తయారైపోయాను. సరే ఎందుకులే మళ్ళీ ఫోన్ చేయటం వాళ్ళకి అని చెప్పేసి నేను బయలుదేరి ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళితే అక్కడ మీటింగ్ ఏం జరగట్లేదు, టెంట్ లేదు, స్టేజీ లేదు, ఏమీ లేదు. నేను అనుకున్నాను, ఏంటి వీళ్ళు ఏమన్నా చర్చిలో పెట్టారేమో ఒకవేళ అని అనుకొని అక్కడ నేను తారట్లాడుతూ ఉంటే ఎవరో ఒక ముసలాం వచ్చింది, అయ్యా ఎవరు కావాలి అని. అమ్మ ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉండాలి కదా, ఆయన మీటింగ్స్ ఏం చెప్పాడు ఈ ప్రాంతంలో అంటే, ఆ పాస్టర్ గారు రాత్రి చనిపోయాడు. అయ్యా పాస్టర్ గారు రాత్రి చనిపోయాడు, అందుకని మీటింగ్స్ లేవు. నాకు చెప్పడానికి కూడా వాళ్ళకి ఎవరికి మరి మనసు రాల, అంటే ఆ బాధలో ఉండుంటారు. చాలా బాధ వేసింది నాకు. కాబట్టి రేపటి దినము మంది కాదు. అది ఎంతో ప్లాన్ చేసుకున్నాడు, స్పీకర్ని పిలిచాడు, పాంప్లెట్లు వేసాడు, ఎంతో ఆర్భాటంగా చేయాలి. యవనస్తుడు, ఇంకా పిల్లలు కూడా కనలేదు. ప్రియులారా ఆలోచించి, దేవుని యొక్క ప్రేమ కృప మన మీద లేకపోతే రేపటి దినం మంది కాదు. ఆయన కృప ఉండబట్టే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చోగలిగాం. దేవుని యొక్క ప్రేమలో అలాగా నువ్వు నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అవునయ్యా, నా మీద నీ కృప ఉండబట్టి ఈరోజు నీ సన్నిధికి వచ్చాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మన జీవితము ఆవిరి వంటిదంట, కావున నీవు దేవుని స్తుతించడానికి సిద్ధపడు అని చెప్తుంది. రేపటి దినం నీది కాదు కాబట్టి. చదవండి 4:14. ఎలాగంట? ప్రభువు చిత్తమైతే. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి గర్వం ఎక్కువ. మాకేంటి, మేము బాగానే ఉంటాం. నేను ఒక కొత్త డ్రెస్సు వేసుకోవాలనుకున్నాను, కుట్టించుకున్నాను. కుట్టి కూడా వారం 10 రోజులు అయిపోయింది. వాడు ఎప్పుడో తెచ్చి ఇచ్చేసాడు. ప్రియులారా, నేను ఈ డ్రెస్ వేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, ఈ డ్రెస్ వేసుకోవడానికి నన్ను బతికించి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎందుకు నేను అలాగ చేస్తున్నానంటే, మా నాన్నగారు కూడా గుడ్డలు కుట్టించుకున్నారు. పండక్కి ఒక పంచె కొనుక్కున్నారు మంచిగా, అలాగే ఒక మంచి ప్యాంట్ షర్ట్ కూడా కుట్టించుకున్నారు. ఇక ఆయన ఒక వారం రోజుల్లో వేసుకోవాలి అవి. కానీ నాన్నగారు చనిపోయారు. ఆ డ్రెస్ అలాగే ఉంది. ఇచ్చేసాం, ఎవరికో పేదవాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి. పంచను ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం కదా. బతికిన చనిపోయిన వాళ్ళు ఏమి ఉంచాం కదా ఇళ్లలో. వాళ్ళ సామాన్లు ఏమి ఉండవు, ఇక మొత్తం వెళ్ళిపోతాయి. వాళ్ళు పడుకున్న మంచం కూడా ఇచ్చేస్తాం, దుప్పట్లు కూడా, దిండ్లు, బెడ్లు ఏముంటాయి అన్నీ ఇచ్చేస్తాం. హిందువులం కదా, ఆ ఇంట్లో ఉండకూడదంట. మరి అప్పటిదాకా పెంచి పోషించిన నాన్నగారు నిన్ను ఎంతో గారాభంగానో లేకపోతే నీకు చదివిపించో అన్నీ చేస్తే
ఆయన వస్తువులు ఉండకూడదా? ఎవరు నేర్పారో హిందూయిజంలో మాత్రం ఇవి ఉన్నాయండి, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏముంటుందంటే అక్కడ మరి దినం చేస్తాం. జనరల్గా దినం చేసినప్పుడు బంధువులు అందరూ వస్తారు, వచ్చి మరి డబ్బులు ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వస్త్రాలు పెడతారు. సరే, నేనే నాన్నగారికి పిండం పెట్టా కాబట్టి మరి నాకు పంచెలు లుంగీలు ఇచ్చారు. సరే, వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? సంవత్సరంలోపు ఈ లుంగీలు అంటే మనం తీసేయాలంట. సంవత్సరం కన్నా ఎక్కువ వాడకూడదంట. దరిదాపు 10 లుంగీలు వచ్చినాయి. 10 లుంగీలు సంవత్సరంలోపే వాడేసేసేయాలంట, లేదంటే అవి కూడా ఇచ్చేసేయాలంట. పట్టి మంచం, టేకు మంచం ఇచ్చేసాం. మరి కాస్ట్లీ దుప్పట్లు, కొన్నటువంటి దుప్పట్లు ఇచ్చాం, దిండ్లు ఇచ్చేసాం. ప్రియులారా, నాన్నగారు చెప్పులు ఇచ్చేసాం. అన్నీ ఏం లేవు. మా నాన్నగారు ఆనవాళ్ళు ఏం లేవు ఇంట్లో, బతుకున్న మేము తప్ప. నాకు చాలా బాధేసి. ప్రియులారా, దేవుడి వైపు చూస్తున్నట్లయితే మన జీవితం ఆవిరి వంటిది. కావున నేడే నీవు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడు. మరి 1వ తేదీ కూడా మన గృహంలోని వాళ్ళు రాలేకపోయారు. మరి చూస్తే సుధా రాలేదు, మరియమ్మ రాలేదు. మరి వీళ్ళంతా ఏమయ్యారో మనకు తెలియదు. ఎందుకు రాలేదు అంటే ఇది వాళ్ళ ఇష్టం. చాలామంది అనుకునేది ఏంటంటే మొదటి దినాన్ని పోగొట్టుకోకూడదు అంటారు. మొదటి దినాన్ని పోగొట్టుకుంటే లైఫ్ అంతా కూడా చాలా నిరాశగా ఉంటుందట అని అంటారు. దేవుని యొక్క ప్రేమలో యెహోషువ గ్రంథము 24:15లో నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతించెదనని తీర్మానం చేశాడు యెహోషువ. కుటుంబం మొత్తం. మరి నువ్వు క్రీస్తులోకి వచ్చి ఎప్పుడైనా ఇటువంటి తీర్మానం చేసావా? మేము మా ఇంటి వారు అందరం కూడా దేవుళ్ళు కనపడాలి. ఎందుకంటే అందరికీ ఆసక్తి ఉండదు. నేను హిందూగా ఉన్న రోజులలో సినిమాలకు వెళ్ళేవాడిని. నాకు నచ్చిన సినిమా ఏదో నేను చూస్తే అదే భలే బాగుందిరా అంటే, అబ్బే ఆ హీరోగాడి సినిమా ఎవడు చూస్తాడు అంటాడు ఇంకోడు. వాడు ఇంకొక హీరోని ఎంచుకొని వాడు ఆ సినిమాలు చూస్తాడు. ఆ సినిమా బాగుందని వాడంటే ఆడిగేం బాగుంటుంది, ఆడికేం వచ్చారు అసలు యాక్షన్ అంటారు. అంటే మనము రుచులు లేదా మనకు ఛాయిస్ అనేది ఒకటి ఉంది. అలాగే సంఘానికి వచ్చిన వాళ్ళకు కూడా ఒక ఛాయిస్ ఉంది. మొదటి దినము మనము ప్రభువుని స్తుతించాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, చివరికి అనారోగ్యం పాలైనా సరే ప్రభు సన్నిధిలో నా యొక్క శరీరమును పడేసి ప్రభువుని బ్రతిమిలాడుకుంటాను అన్న మనస్సు నీకు రానంత వరకు మరలా ఈ సంవత్సరం అంతా సక్రమంగా నడవాలని కోరుకుంటుంటావు. దేవుడి సన్నిధికే నువ్వు రాలేకపోతే ఏమని చెప్పాడు ఇందాక? దేవుని యొక్క ప్రేమలో ఒక దినము ఈ సన్నిధిలో గడపటం 1000 దినాలు. మరి మొదటి దినమే నువ్వు ఎగ్గొట్టేసేస్తుంది. మొదటి దినమే నీకు దేవుడు అంటే ప్రేమ లేకపోయా? రాత్రికాలం అంటే రాలేదండి, పిల్లలతోనో లేకపోతే ఇంట్లో ఇబ్బందులతోనో రాలేకపోయామంటే సరేలే అనుకోవచ్చు. మొదటి దినము దేవుణ్ణి స్తుతించాలి దినంగా, నీ కుటుంబము ఆనందించే దినంగా చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి? మరలా మనం పలావులు వండుకుంటాం, లేకపోతే కేకులు కోసుకుంటాం, తింటూ ఉంటాం ఇళ్ళల్లో కూడా. అది ఆనందమా? అది సంతోషమా? దేవుళ్ళు గడపడం సంతోషమా? ఆలోచన చేయండి. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. ఒక మంచి తీర్మానం చేసుకో. ఎలా పరిగెత్తాలంటే దేవుళ్ళు, దేవుడిని ప్రేమిస్తున్న ఎలాగా నడవాలంటే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ అందరికీ బహుమానాలు రావు. 100 మంది పరిగెత్తినా కూడా దాంట్లో ఒకడికే వస్తుంది. కారణం ఏంటి? అందరూ కూడా ఏమని సిద్ధపడి వచ్చారు?
అందరూ గెలవాలనే వచ్చారు, కానీ గెలిచేది ఎవడో ఒకడే. ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటాం మనం. కాబట్టి మీ ఇంట్లో లేదా నీవు మీ ఇంట్లో వాళ్ళు దేవుడి సన్నిధికి ఫస్ట్ ఎవరు వెళ్తారు, సెకండ్ ఎవరు వెళ్తారు, థర్డ్ ఎవరు వెళ్తారు? అయితే వెళ్ళాలి అనే దృక్పథం ఉంటే నువ్వేం చేయాలి? పరిగెత్తాలంటే ఆ యొక్క ఈవెంట్ అంటాం ఇంగ్లీష్లో. ఆ ఈవెంట్లో నువ్వు పాల్గొనడానికి అప్లికేషన్ పెట్టాలి. దీని యొక్క ఈవెంట్లో నేను పాల్గొంటాను ఈ 400 మీటర్ల రన్నింగ్లో అని చెప్పి మనం ఒక అప్లికేషన్ పెడతాం. వయసు మొత్తం కూడా రాయాలి దాంట్లో. నీ వయసు ఎంత నీ కూడా వివరం ఉంటే ఆ ఏజ్ వాళ్ళనే ఆ యొక్క పనికిలో పెడతారు. అంతే తప్ప ఒకడు పెద్దోడిని ఒకటి చిన్నోడిని పెట్టరు. అందరూ సమానమైన వయసు కలిగిన వాళ్ళని పెడతారు. ఎందుకంటే వాళ్ళందరూ పరిగెత్తారు, కానీ అందులో బలవంతుడేవాడు, అందులో బాగా పరిగెత్తగలిగిన వాడు, వాడికే బహుమానం వస్తుంది. కాబట్టి బహుమానం పొందినట్లు పరిగెత్తాలి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. మనల్ని పంపిన వాని పనులు చేయాలి, దేశాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? పోండి, భయపడకుండా వెళ్ళండి, నేను దాన్ని నీకు అప్పగిస్తాను. అంటే ఎక్కడుంటే వీళ్ళు అది అప్పగిస్తాడు? దేవుళ్ళో ఉంటే. మనం దేవుళ్ళలోనే ఉండకుండా మనకు అన్నీ కావాలని కోరుకుంటే ఎట్లాగండి? నేను మొదటి నుంచి అదే బాధపడతాను. ఇప్పుడు ఆ అమ్మాయి జీవించాలండి, అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టాలి, పెట్రోల్కి కావాలి, వీటన్నిటికీ డబ్బులు ఎవడిస్తాడు? ఆ అమ్మాయి సంపాదించుకుంటుంది, కష్టపడుతుంది, సంపాదించుకుంటుంది. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, చాలామంది ఇళ్లల్లో భార్యలు సంపాదించరు, అవునా కాదా? చాలామంది 800 కోట్ల మంది జనాభాలో 400 కోట్ల మంది ఆడవాళ్ళు పని చేయకుండానే కూర్చొని తింటూ ఉంటారు. ఏం చేయరు, వాళ్ళు ఇంట్లో వంట చేసుకుంటారు, అదే గొప్ప అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటేనే కానీ మరి సుఖంగా సంతోషంగా బతికే దినాలు లేవు. ముందుగానే అనుకుంటున్నారు, ఉద్యోగం చేస్తుందా? ఉద్యోగం చేస్తాడా అబ్బాయి? ఎంత వస్తుంది? ముందర అడిగేది ఇది. వాళ్ళు బతకాలంటే ఎలాగా అనేది మనం చూసుకుంటా ఉన్నాం, వాస్తవం ఇది. కానీ దేవుడి వాక్యాన్ని వింటున్న ప్రియులరా, వాళ్ళు దేవుళ్ళో ఉంటే విజయాన్ని పొందుకుంటారు అని దేవుడే వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. క్షేమము ఆనందం కలిగే సంవత్సరంగా నీకు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట ఏం కలిగిందంట? క్షేమం, ఆనందం, సంతృష్టి, ఘనత. 4 విషయాలు ఎవరిలో ఉన్న వాళ్ళకి? దేవుళ్ళో ఉన్న వాళ్ళకి. ఏమండి ఇవన్నీ మాకు కూడా లభిస్తాయి అంటే, నువ్వు దేవుళ్ళో ఉంటే వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఎందుకంటే ఉద్యోగం చేసేవాడికి ఏమిస్తారు? జీతం ఇస్తారు. బాగా ఉద్యోగం చేసేవాడికి ఏమిస్తారు? ప్రమోషన్ ఇస్తారు. అంతే కదా, ఎవరైనా అంతే. మంచిగా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు పెట్టిన పరీక్షలన్నీ పాస్ అవుతూ ఉంటే ఈ మెట్టు నుంచి ఆ మెట్టుకి, ఆ మెట్టు నుంచి ఆ మెట్టుకి ఎదుగుతూ ఉంటాం మనం కాదా? కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అవుతాడు, ఎస్ఐ నుంచి సిఐ అవుతాడు, సిఐ నుంచి డిఎస్పీ అవుతాడు, అలా పెరుగుతూ ఉంటుంది. అలాగే క్లర్క్గా చేరిన వాళ్ళు యూడీసీ అవుతారు, సూపరింటెండెంట్ అవుతారు, మేనేజర్ అవుతారు, ఏమండి సిఇఓ అవుతారు. అలా పెరుగుతూ ఉంటుంది క్యాడర్. ఎప్పుడు మంచిగా నీ ప్రవర్తన ఉంటే, వాళ్ళు పెట్టిన పరీక్షల్లో నువ్వు పాస్ అవుతుంటే అప్పుడు ప్రమోషన్ అనేది. జీతం కూడా పెరుగుద్ది, హోదా పెరుగుతుంది. నీ కింద కొంతమంది మనుషులు పనిచేస్తూ ఉంటారు,
ఎంత సంతోషమో. నీకు ఒక కారు ఇస్తారు, నీకు ఒక జీప్ ఇస్తారు, నీకు ఒక జవాన్ని ఇస్తారు, నీకు ఒక రూమ్ ఇస్తారు. ఎన్ని హోదా పెరుగుతూ ఉంటుంది. ఆ హోదా సంపాదించుకోవాలనే ఆశ ఎంతమందికి ఉంటుంది? ఆలోచించి నీతిగా నడిచే వాళ్ళకే అవి దక్కుతాయి, నమ్మకంగా పనిచేసే వాళ్ళకే దక్కుతాయి. అంతే తప్ప అల్లరి చిల్లరిగా తిరిగే వాళ్ళకి దక్కవు. కాబట్టి క్షేమం, ఆనందం కలిగే సంవత్సరంగా నీకు దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాం. అయితే నమ్మకంగా ఉండు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో ఈ యొక్క సంవత్సరంలో ఎటువంటి పాపములు చేయకుండా, ఒకవేళ చేసిన పాపములు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కడుగుకునే సంవత్సరంగా దేవుడు చాలా. 1:18 దేవుడు మాట వింటే మంచి పదార్థాలు తినొచ్చట. నేను ఒకసారి 10వ తరగతి చదువుతున్న దినాల్లో మా నాన్నగారు వాళ్ళ యొక్క మేనేజ్మెంటు ఈ జనవరి 1కి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చిరమ్మన్నారు. ఏదో ఆయన కొనింది అయ్యో ఇచ్చిరమ్మన్నారు. సరే నేను వెళితే మేము ఇచ్చే గిఫ్ట్ల కన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు పెట్టినటువంటి పదార్థాలు చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎంతో కాస్ట్లీవి వాళ్ళు పెట్టారు అనుకున్నాను. ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఏం పెడుతున్నారు? టిఫిన్లు పెట్టారండి. టిఫిన్లు ఉన్నాయి. ఇడ్లీ ఉంది, అట్టు ఉంది, ఉప్మా ఉంది, పూరి ఉంది, గారె ఉంది, బోండా ఉంది, కాఫీ ఉంది, అలాగే టీ ఉంది, పాలు ఉన్నాయి, బూస్ట్ ఉంది. ఏది కావాలంటే తినండి. గ్రీట్ చేయటం అంటారు. అంటే జనవరి 1న హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి అధికారుల దగ్గరికి వెళ్తాము. తక్కువేం చేయలా, చీప్గా పెట్టట్లా. ఏమండి ఆలోచన చేయండి. దేవుడి నామాన్ని మహింపరుస్తావా? ఆలోచించు. మన పాపములు రక్తము వలె ఉన్నా నా దగ్గరికి రండి, కడుక్కుందాం. కడిగేటువంటి శక్తి, కడిగేటువంటి రక్తం యేసయ్య రక్తం. నమ్మితే నా పాపములు కడిగే రక్తం యేసయ్య రక్తం అనండి. నా పాపములు కడిగే రక్తము యేసయ్య రక్తం. అవును, ఎవరి వల్ల కాదండి అది. ఎవరు తుడిచేయలేరట. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటలన్నీ అవే. యాకోబు పత్రికలోకి వెళ్దాం. 1వ అధ్యాయం 22వ వచనం. వినువారు మట్టుకే కాక గ్రహించువారిగా ఉండాలి. ఏంటంటే మొదటి మాట, వినుట వలన ఏమైందంట? మోసపుచ్చబడుతున్నారంట. అంటే రకరకాల మాటలు వింటున్నావు, మోసపోతున్నావు. కానీ దేవుడి మాటలు వింటే మోసపోతావా? ఓ కదా. కాబట్టి వినువారు మట్టుకే కాదు, ఇది నిజమా కాదా, ఇలా చేయాలా ఇలా చేయకూడదా, వారి వెంట వెళ్ళాలా వెళ్ళకూడదా అనే తీర్మానం నీకు రావాలి. నీకు రాలేదనుకో ఏమవుతావు? మోసపోతావు అని చెప్తా ఉంది వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు భక్తుడు, నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేస్తాను అని అన్నాడు. బలపరచబడాలి. ఎవరు? దేవుడు. అర్థమవుతుందండి? బలపరిస్తేనే తప్ప నేను దేవుడి పని చేయలేను. నిజమని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాల్లో 25 రకాల శ్రమలలో సహిస్తూ నేను దేవుని వెంబడిస్తానన్నాడు. చూడండి ఎన్ని రకాలు? 25 రకాలు. చదవండి.
25 రకాలండి. 25 రకాల బాధలు అతను అనుభవిస్తూ కూడా దేవుని వెంబడించాడట. చూడండి, ఆ మాట అంటాడు 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఇందాక చెప్పబడినటువంటి 25 శ్రమలు కాకుండా అతను రోగగ్రస్తుడట. అయినా కూడా నేను దేవుని వెంబడిస్తున్నాను అంటున్నాడు. నీకేమి మాయ రోగం? భక్తుల యొక్క చరిత్రను చదివితే అర్థమవుతుంది వాళ్ళు ఎలా నడిచారో, ఎందుకు వాళ్ళ పేర్లు గ్రంథాల్లో రాసి కోటాను కోట్ల మంది చదువుతున్నారు. కనీసం మన ఇంటి వారు, మన చుట్టుపక్కల వారు, సంఘం వారు నమ్మకంగా ఉంటారండి, దేవుడు అంటే భయం అండి, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టరండి అని అనిపించుకోగలవా? ఇన్నొద్దు, 25 కష్టాలు వద్దు, కనీసం 2-3 కష్టాలలో అయినా నమ్మకంగా ఉన్నామండి అనిపించుకోగలుగుతామా? దేవుడు కోరేది అదే. మరి ఈ సంవత్సరం ఎలాంటి మరి రోగాలు వచ్చినాయనో, బాధలు వచ్చినాయనో, పనులు వచ్చినాయనో దేవుడు మారేస్తామో నాకైతే తెలియదు. ఒకవేళ మానేయకుండా కనుక ఉంటే అప్పుడు నువ్వు దేవుళ్ళో ఉన్నట్టు, దేవుడిని ప్రేమించినట్టు. అర్థమైందా? పెళ్ళి అప్పుడు ప్రమాణం చేస్తాం కదా, ఏమని? కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, రోగంలో, లేమిలో, కలిమిలో నేను నీతోనే ఉంటాను వస్తుందే, అంతా అబద్ధమే. చివరికి ఎట్లయితే భర్తకి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నాడంటే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక వారం రోజులు ఉండమన్నారట టెస్టింగ్కి. ఇంకా భార్య, కొత్తగా పెళ్ళైన భార్య, ఒక బిడ్డ కనింది అంటే ఇసుగు పుడుతుందమ్మా, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నా అనిపించింది. అదేంటి మరి, అంతే చేయలేకపోతుంది. ఒక పక్క బిడ్డను ఎత్తుకోవాలి, బిడ్డను ఆలాపాలా చూడాలి, మళ్ళీ ఆయనకి కావలసిన ఆహారం వండుకొని వెళ్ళాలి, మళ్ళీ రావాలి, నిద్ర ఉండటం లేదు కదా. చాలామంది అనుకుంటారు లైఫ్ ఈజ్ హ్యాపీ అని. కాదండి, ఎప్పుడు లైఫ్ హ్యాపీ కాదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. లేదండి మాకని చెప్పేవాళ్ళు ఎవరు నుండి చేతులెత్తండి. మాకు అసలు సమస్యలే ఉండవండి, మేము హ్యాపీగా ఉంటున్నాం. జరిగే పని కాదు అది. కష్టసుఖములు దేవుడు కలిపి పెట్టాడంట, కలిపి పెట్టాడు. వస్తానే ఉంటే మళ్ళీ సుఖం వస్తుంది, అది మర్చిపోతూ ఉంటాం. చచ్చిపోలేదా మన ఇళ్ళల్లో? ఎవరు చనిపోలేదు మన ఇళ్ళల్లో? బంధువులు మన వాళ్ళు చనిపోలేదా? మరి అప్పుడు ఏడ్చాము, మరి అదే ఏడుస్తూ కూర్చున్నామా? అంతే, కష్టసుఖాలు కావడి కొండలు అన్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో శరీరంలో ముళ్ళున్నా సరే దేవుని కొరకు పనిచేశాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం దాకా ధైర్యంగా ఉంటూ మార్గాల్లో దేవుడు నీకు తోడుగా వస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దాంట్లో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడ్డట్లు వ్యవహారాత్మను దాన్ని ధ్యానించిన నీ మార్గమును వర్ధిల్ల చేసి. నీ మార్గము వర్ధిల్లాలి అంటే ఆ పై మాటలన్నీ చేయాలి. అండ్ మా అబ్బాయి డాక్టర్ అయ్యాడండి. డాక్టర్ ఎట్లా అవుతాడు? చదివితేనేగా. నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీకే తినడానికి డబ్బులు లేకుండా, కట్టుకోవడానికి గుడ్డ లేకుండా వచ్చిన రూపాయిని నీ కొడుకు కోసం ఖర్చు పెట్టావు. కొన్నాళ్ళు కష్టపడ్డాడు, 10 ఏళ్ళ పాటు, 15 ఏళ్ల పాటు, నీ కుమారుడు లేదు నీ కుమార్తె. ఇప్పుడు ఏమయ్యారని చెప్తున్నావు గొప్పగా? డాక్టర్ అయ్యాడండి. డాక్టర్ అండి మా అబ్బాయి. మా అమ్మాయి డాక్టర్ అండి. ఆమెను చూస్తేనేమో బికారిదానిలాగా ఉంటుంది, ఇల్లు చూస్తేనేమో పూరిల్లు. ఏమండి, వస్తువులు లేవు, వాహనాలు లేవు, వస్త్రాలు సరిగా లేవు, ఇల్లు సరిగా లేదు, కానీ కొడుకు డాక్టర్ అయ్యాడు. మనం కూడా అంతే. ఏమున్నా లేకున్నా పరలోకం నీ కొరకు
సిద్ధపరచబడేది. అక్కడికి వెళ్ళటానికి ఈ బాధ అంతా. డబ్బులు ఉన్నోళ్ళు వెళ్తారంటే వెళ్ళరు, అందం ఉన్నోళ్ళు వెళ్తారంటే వెళ్ళరు. ఎవరు వెళ్తారు? భక్తి కలిగిన వారు మాత్రమే వెళతారు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనం మాట్లాడే మాటలు కూడా రుచిగా ఉండాలంటారు. రుచిగా ఉండాలని చెప్పేసి తప్పుడోడిని పొగడబాగు. ఏమండి, రుచిగా ఉండాల్సిన మాట నిజమే, కానీ తప్పుడు పనులు చేసేవాళ్ళు పొగడబాగు. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీకు తెలిసి కొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సత్యముగాను ఉండాలి. రుచిగా ఉండాల్సిందే. ఉప్పు ఎక్కువ అయితే ఏమవుద్ది? రుచి ఉంటుందా? ఉప్పు తక్కువ అయితే ఏముంటుంది? ఉండదు కదా, రుచి ఉండదు కదా. అంటే సమానంగా ఉండాలి. వాళ్ళు తప్పు చేశారని సంగతి తెలుసు నీకు, మనకెందుకులే, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు మన పిల్లలా ఏంటి, మన బంధువులా ఏంటి, ఏదో సంఘానికి వచ్చేవాళ్ళు అని అనుకొని మనం వాళ్ళతోటి సర్లే అమ్మా మందిరానికి రాకపోయినా పర్లేదులే, దేవుడు సహాయం చేస్తాడు. అమ్మా నువ్వు బల్లారాధనకి రాకపోయినా పర్లేదులే, దేవుడు సహాయం చేస్తాడు. ఇదే రుచికరమైన మాటలంటే. ఎందుకు రాలేదమ్మా అని అడిగితే ఆయన అట్లా అన్నాడు, అందుకని రాలా మేము. నీకు రుచికరంగా ఉండాలంటే నువ్వేం తప్పు చేసినా సరే మేము పొగుడుతూ ఉంటాను. నేను టీచర్ పొగుడుతాడా అట్లాగా? ఆఫీసర్ పొగుడుతాడా అలాగా నువ్వు తప్పు చేస్తూ ఉంటే? లేదు కదా. చివరికి గేదెకి బాగా మేపి చెక్క తవుడు అన్నీ వేసి బాగా మేపి పచ్చగడ్డ తీసుకొచ్చి వేసి ఎండలో తిరగకుండా నీళ్ళలో పాకేసి దాన్ని పొద్దున సాయంకాలం ఒళ్ళంతా రుద్ది దాన్ని కూర్చున్నటువంటి మలమూత్రాలన్నీ తీసివేసి నీట్గా చేసి పెడితే పాలు తక్కువ ఇస్తుందంట. యాదవ గేదె, ఏ గేదె, ఏం గేదెంట? ఇంత చేశా, ఎంత డబ్బు ఖర్చు పెట్టానో, కనీసం ఖర్చు పెట్టినంత డబ్బుకు తగ్గ పాలు కూడా రావట్లేదు దీనిలో. ఏం చేస్తాం? అమ్మేస్తాం, ఉంచుకోం. ఒట్టిగేది ఎందుకండి? మేతమేమో బాగా మేస్తా ఉంది, కానీ దానివల్ల లాభము రావటం లేదు. అలాగే నీ వల్ల దేవుడికి లాభం రావట్లా. పాస్టర్ గారికి ఏమైనా లాభం వస్తుందేమో, ఎందుకంటే డబ్బులు ఇస్తావు కాబట్టి. ఎవరికి రావాలి లాభం? దేవుడికి. వీళ్ళు దేవుళ్ళో ఉన్నారు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా మరి దేవుడిని మానేయలేదు. ఎవరైనా మమ్మల్ని అన్నా అది నా మంచి కోసమే అన్నారని చెప్పేసి సంతోషంతో దేవుడిని వెంబడించడం లేదు. కష్టంగా ఉంటుంది చాలామందికి. కీర్తన 34వ సంకీర్తన 1వ చరణం. రోజు దేవుని కీర్తించాలి. రోజు ఆదివారం ఒక్కరోజే కాదు, జనవరి 1 ఒకరోజే కాదు, ప్రతిరోజు కీర్తిస్తానని చెప్తున్నాడు దావీదు. 40వ కీర్తన 3వ చరణం 43. ఏం చేయాలి? కొత్త కీర్తనతో దేవుడిని మహిమపరచడం నేర్చుకోవాలి. పండగ వస్తే ఏం చేస్తున్నాం? కొత్త గుడ్లు వేసుకుంటున్నాం లేదా? మరి కొత్త కీర్తన ఎందుకు రాదు? అవి అయితే కుదరదు. గుడ్డలు వేసుకుంటాం, చెప్పులు వేసుకుంటాం, నగలు వేసుకుంటాం, గిల్డి నగలు వేసుకుంటాం. ఏమండి, గార్నియర్ అని చెప్పేసి రంగు తెచ్చుకొని కూడా వేసేసుకుంటాం, లిప్స్టిక్లు పోస్తాం, మేకప్లు వేస్తాం, ముక్కు పొడుగులు పెట్టుకుంటాం, చెవిదుద్దులు మారుస్తాం, రింగులు మారుస్తాం, అన్నీ మారుస్తాం. అన్నీ ఎలా కనపడాలని ఉద్దేశం? కొత్తగా కనపడాలి నువ్వు. కానీ దేవుళ్ళో కొత్తదనం లేదు, లోకల్లో కొత్తదనం కనపడతా ఉంది. దేవుళ్ళో కొత్తదనం కావాలి. మా ఇంటి వారు మారాము, మేము ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు, కానీ ఈసారి చర్చికి వచ్చాం. కొత్తదనం దేంట్లో? దేవుణ్ణి వెంబడించటం. వస్త్రముల్లో కాదు. కట్టుకోకూడదా? కట్టుకో. అంతకన్నా కూడా రక్షణ వస్త్రాన్ని కట్టుకోవడం నేర్చుకో. వస్త్రాలు కట్టుకోవద్దని దేవుడు అనలా, తిండి తినొద్దని అనలా, గృహాలు కట్టించుకోవద్దని చెప్పలా, ఉద్యోగాలు చేయొద్దని చెప్పలా, వ్యాపారం చేయొద్దని చెప్పలా. అన్నీ చేసుకో, కానీ నమ్మకంగా ఉండు ప్రతి దానిలో.
వర్ధిల్లుతావు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. నిత్యము స్తుతించి కీర్తించాలని. ప్రకటన గ్రంథం. నీవు ప్రభువా నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడని వాడెవడు, నీ నామము మహిమపరచబడిన వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షమైనవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తుందని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. నిత్యము ఆయన్ని స్తుతించి కీర్తించాలి. ఈరోజు నేను మర్చిపోయానండి అనకూడదు. కష్టం ఉన్నా సరే, రోగం ఉన్నా సరే ఆయన్ని స్తుతించాలి, కీర్తించాలి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడేమో కృషించిపోతున్నాడు, అంతరంగ పురుషుడేమో వర్ధిల్లుతున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి మనకేముండాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. ఏ బుద్ధి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. మీ చాలు విరోధులైన చాలు. నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుళ్ళు నిలబడటం నేర్చుకోవాలి. నిరుత్సాహం వస్తుంది, రాదని నేను అంటలేదు. మానవుడు అన్న తర్వాత నిరుత్సాహం వస్తుంది. అయితే ఆ నిరుత్సాహాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? దేవుళ్ళే పెట్టాలి. దేవుళ్ళే పెట్టేసి నీ చింత యావత్తు ఆయన మీదవి, నీ పనుల భారం ఆయన మీదవి. ఆయనే నిన్ను ఆదుకునేవాడు, కాపాడువాడు, దీవించువాడు, రక్షించువాడు, హెచ్చించువాడు, ఘనపరచువాడు. పాటలు అన్నీ పాడతాం మనం. కానీ అది మనకి కష్టం వచ్చేసరికి గుర్తుకు రావు ఇవన్నీ. ఏమోనండి, దేవుడు మమ్మల్ని వదిలేశాడు, నేను అంతగా ప్రేమించేదాన్నో దేవుడిని, కానీ దేవుడు ఇట్లా చేశాడు మాకు. నిరుత్సాహం రాకూడదు. నిరుత్సాహపరిచేది ఎవరంటే సాతాను. మరి సాతానికి నువ్వు లొంగిపోతే నువ్వు నిరుత్సాహపడతావు. చేతగానప్పుడు కృంగితుంటే ఏం లాభం? చేతగానప్పుడు కృంగిపోతే ఏం లాభం చెప్పండి. ఒక ముసలాయన నేను లేవలేను అంటున్నాడంటే మనసులో. వాడు మనవాడు ఒకడు ఉన్నాడు. మనవాడు అంటే అమ్మ తాత నేను లేపుతాను చూడండి. అరే లేవలేను అని చెప్తున్నాడు రా, మనసులోనే ఉంటున్నాడు ఆయన. నేను లేపుతా చూడవే అన్నాడు. సరే ఎట్లా లేపుతావురా అన్నాడు. చూడు అన్నాడు. సరే వాడు ఏం చేశాడంటే ఆ కర్ర తీసుకొని వస్తూ పాము 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 అన్నాడంట. అప్పటిదాకా లేవలేను అన్నాడు, మంచం దిగిపోయి పారిపోయాడంట గదిలోకి. ముసలాడికి కూడా ప్రాణభయమే. లేచాడు. మనం కూడా అంతే. పోలేము అంటే పోయే రోజు తెస్తాడు దేవుడు. నీకు గుర్తుపెట్టుకో. దేవుణ్ణి ఎలాగా కించపరచొద్దండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. సత్యస్వరూపియకు ఆత్మ పొందునటువంటి వారిగా మనం ఉండాలి. 14:16. ఏ ఆత్మ వస్తుంది నీ దగ్గరికి? సత్యం మాట్లాడించే ఆత్మ వస్తుంది. కష్టంలో ఉన్నా సరే సత్యమే మాట్లాడే ఆత్మ నీకు దేవుడు పంపిస్తానని చెబుతున్నాడు. ఎవరికి? ఆయన నమ్మిన వారికి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు ఏమంటున్నాడు పౌలు భక్తుడు? మంచి పోరాటం పోరాడి తిని ఇక నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి. ఎంత ధైర్యం అండి అది! పిటి ఉషా అని ఒక పరుగుల రాణి ఉంది. ఒకప్పుడు మంచి ఫేమస్ ఆ అమ్మాయి. అప్పుడు ఒక ఒలింపిక్స్లో ఆ అమ్మాయి పాల్గొంటుంది. ఒలింపిక్స్ అంటే తెలుసుగా, కొన్ని దేశాలు కలిసి అక్కడ పాల్గొంటాయి. దాదాపు ఒక 15-20 దేశాలు. 15-20 దేశాల నుంచి కూడా పరిగెత్తే వాళ్ళు వస్తారు.
అన్ని గేమ్స్లోనూ అందరు ఉంటారు. దాంట్లో గెలవాలి. ఆ కోచ్ అడిగాడంట, మనం ఈసారి ఎట్లయినా సరే పీటీ ఉషా యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి మన దేశానికి గోల్డ్ మెడల్ సంపాదిస్తాము అని అన్నాడంట. అతనికి అంత భరోసా ఇచ్చింది ఈ అమ్మాయి. గెలుద్దాం కోచ్, గ్యారంటీ గెలుద్దాం. ఎంత ప్రయాసపడిందో, గోల్డ్ మెడల్ వచ్చింది. అందుకే ఆ అమ్మాయి పేరు హైలైట్ అయింది. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఏమంటే మంచి పోరాటం. సాధన లేనిది ఏది కూడా సాధించలేము. రంప ఉంది, ఒక చెక్క ముక్కను కోస్తున్నావు, కాసేపు కోస్తే తెగిపోద్దా? తెగిందాక కొయ్యాలా? తెగిందాక కొయ్యాలి. అప్పుడే మనకి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రార్థనలో విజయం వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి, అప్పుడే విజయాలు వస్తాయి. కడ వరకు దేవుని ప్రేమించాలి, అప్పుడే దేవుని రాజ్యం వస్తుంది. మధ్య మధ్యలో జారిపోయే వాళ్ళగా ఉండకూడదు. లోతు భార్య జారిపోయింది, బిలాము జారిపోయాడు, ఇస్కరియోతు యూదా జారిపోయాడు, అననీయ సప్పీరాలు జారిపోయారు, బైబిల్లో ఆకాన్ జారిపోయాడు. చాలామంది దేవుళ్ళు నడుస్తూనే జారిపోయి పడిపోయి దేవుడి చేత భ్రష్టులు అనిపించుకున్నారు. కడ వరకు నిలిచిన శిష్యులు ఉన్నారు, పౌలు ఉన్నాడు. అందుకే అంత గొప్పగా చెప్పుకుంటాం మనం ఈ రోజున వాడి గురించి. పిల్లరా, 126వ సంకీర్తన 5వ చరణంలో కన్నీటితో వ్యక్తతం నేర్చుకోవాలి. 27వ కీర్తన 4వ చరణంలో ఆలయంలో దేవుని ప్రసన్నత కొరకు రావాలి. మనుషులను చుట్టానికి కాదు, దేవుణ్ణి చుట్టానికి వస్తున్నారు. మనం పిల్లల్ని తెచ్చుకొని మందిరంలో ఆడుకుంటానికి కాదు మనం తెచ్చుకునేది పిల్లల్ని, అంతే కదా. చాలామంది ఏం చేస్తారంటే స్థలం విశాలంగా ఉంటుంది, జనాలు చాలామంది కనపడుతూ ఉంటారు, అలాగే ఆ వయసు పిల్లలు కూడా వస్తూ ఉంటారు చర్చికి అని మనం పిల్లల్ని ఆడుకుంటూ వాళ్ళ వైపు చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్న వాళ్ళకి దేవుడి సన్నిధికి ఎందుకు నువ్వు వచ్చేది? అలాంటప్పుడు ఇళ్ళ దగ్గర కూర్చో. దేవుడి సన్నిధికి వచ్చి ఆటలాడుకునేటువంటి వ్యక్తి అయితే ఉపయోగం ఏమన్నా ఉంటుందా? అర్థం చేసుకున్నావు వాక్యాన్ని, వినుటి వలన విశ్వాసం వస్తుంది అన్నారు కదా. విననే పోతుంటివి, నీ పిల్లలే నీకు ప్రాముఖ్యమైపోతుంది. 1 గంట 2 గంటలు కూడా దేవుడికి లేకపోతుంటివి, ఇంకెలా ఫలితాలు వస్తాయి? మా ఇంట్లో బాగుంటలేదండి, మా పిల్లలకి బాగుంటలేదండి, మా ఆయనకి బాగుంటలేదండి, ఎప్పుడు ఇదే గొడవ. మరి దేవుళ్ళు నువ్వు బాగున్నావా? దేవుడు అడిగితే ఆ మాట, దేవుళ్ళు నువ్వు బాగుండి ప్రభా మరి నీలో బాగుండి నేను నడిచాను కదా సక్రమంగా, నాకు ఎందుకు ఈ కష్టం అని అడిగితే అప్పుడు దేవుడు కరుణిస్తాడు. దేవుని యొక్క ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు నమ్మదగినవాడు. మరి నువ్వు కూడా నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నమ్మదగినవాడు, నువ్వు కూడా నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆయన నమ్మదగినవాడు. రండి దేవుడి సన్నిధికి రండి అని పిలిచాడు దేవుడు. నేను రాను, నేను బాప్తిసం తీసుకున్నా రాను. మిమ్ములను పిలిచింది సేవకుడు కాదు, దేవుడు. నువ్వు సాక్ష్యం చెప్పేది సేవకుడు గురించి చెప్తున్నావా, లేకపోతే దేవుడు చేశాడని చెబుతున్నావా? దేవుడు చేశాడని చెబుతున్నావు అంటే ఎక్కడికి వచ్చావు? దేవుడి దగ్గరికి వచ్చావు. ఇది మర్చిపోతున్నావేమో. 9వ అధ్యాయం 16వ వచనం. ఇంకొక భారం కలిగి ఉన్నాడు పౌలు భక్తుడు. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయకాలం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడింది. ఏం భారం అండి? కొంతమంది చెప్తూ ఉంటారు ఇళ్లలో సంసారాన్ని మోయాల్సిన భారం, కుటుంబాన్ని కట్టుకోవాల్సిన భారం నా మీద ఉందండి. మంచిదే, తప్పేం కాదు. అయితే దేవుడు పని చేయటం కూడా ఒక భారమే. మేము అనుభవిస్తున్నాం అది. ఆ భారం ఏంటో, నన్ను ఎంతమంది చేతికరించుకుంటారు, నన్ను ఎంతమంది తోలనాడి మాట్లాడుకుంటుంటారు, అన్నీ కూడా భరిస్తూనే ఉండాలి. ఇదొక భారం. వాళ్ళు అట్లా అంటున్నా కూడా సేవ చేయటం అనేది ఒక భారం. పౌలు అన్నారు, అయినా కూడా సేవ చేశాడు. చెప్పాను కదా ఇందాక, 25 కష్టాలు వచ్చినా కూడా పని మానలేదు.
అది భారం అంటే. వాళ్ళు అన్నారండి, వాళ్ళు రావట్లేదండి, వీళ్ళు మానేశారండి, మానేయని. కానీ నీకు భారం ఉంటే చేస్తావు. ఈరోజు గుడ్డలు రాలేదు కొట్టడానికి, కొట్టు తెరవాలా వద్దా? కొట్టు తెరవాలి, వస్తారేమో. ఈరోజు భారం, అది పని భారం పెట్టుకున్నాం, మనం అనుసరిస్తున్నాం. కాబట్టి జనాలందరికీ ఏం తెలుస్తుందంటే వీళ్ళకి గుడ్డలు వచ్చినా రాకపోయినా షాప్ తీస్తారు, తప్పనిసరిగా ఉంటారు ఇల్లు కొట్లో అని. మొన్న ఒక వస్తువు కొనడానికి నేను వెళ్ళాను. వెళితే అతను అంటున్నాడు, అప్పటికి 11-12 అవుతుంది, 11:30. అయితే సరే వస్తువు కొనడానికి అడిగి, సరే నేను వాడు చెప్పిన రేటు కాకుండా నా రేట్ ఏదో అడిగాను. అడిగితే అన్నాడు, వాడు అంటాడు, అయ్యా ఇప్పుడేనయ్యా కొట్టు తెరిచింది, ఇంతవరకు బోణి అవ్వలేదయ్యా. ఏంటి 12 గంటల దాకా కూడా బోణి అవ్వలేదా? చూసి మీరే ఇవ్వండి అయ్యా అన్నాడు. చూసి మీరే ఇవ్వండి. నాకు జాలి పుట్టేసింది. పోనీలే పాపం, మరీ అంత కాదులే అనుకుని కొంచెం పెంచి ఇస్తే దండం పెట్టాడు. కాసు కూర్చున్నాడంటే 10 గంటల నుంచి కొట్టు తెరిచి, 1:30 అయినా కూడా ఒక్కడు కొనలేదంట. దండం పెడుతున్నాడు. అంటాడు, కస్టమర్లు దేవుళ్ళండి అంటాడు. మళ్ళా అంతే కదా, మరి డబ్బులు ఇచ్చేది కస్టమర్లే వాళ్ళకి, నిజం కదా. అలాగే దేవుడు కూడా, దేవుడి మందిరానికి వస్తే తెరిచి ఉంటున్నాయి మందిరాలు, నువ్వు వస్తే దేవుడికి సంతోషం. అలాంటి సంతోషం, అలాంటి కృప, అలాంటి మేలు, అలాంటి ఆశీర్వాదం దేవుడు ఈ సంవత్సరం నీకు కలగజేసి నీకును నీ ఇంటి వారికి రక్షణ దయచేయునుగాక, ఆశీర్వాదంతో నింపునుగాక, బలహీనులను బలపరచునుగాక, అనారోగ్యస్తుల్ని స్వస్థత ఇచ్చి నడిపించునుగాక, మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి దేవుడు కాపాడునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.